అందరికీ. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? టూర్ కోసం లగేజ్ ప్యాక్ చేస్తున్నాం. సరే ఇప్పుడు చూపిస్తాం ఏమేం తీసుకెళ్తున్నాం. మనం ఆడిపోతున్నాం. చెప్పు. చార్ధామ్ యాత్ర కాదు, చార్ధామ్ యాత్రకి వెళ్తున్నాం. హలో గైస్, ఇప్పుడు అయితే చార్ధామ్ టూర్ ప్యాక్ గురించి మేము ఏమేమి తీసుకెళ్తున్నాము అనేది మొత్తం మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా మేము ఎప్పుడు రెగ్యులర్గా టూర్స్ వెళ్తూనే ఉంటాము, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూనే ఉంటాం. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము మా ఓన్ వెహికల్లో వెళ్ళేది. సో పెద్ద మాకేం ఇబ్బంది అనిపించేది కాదు. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అదేంటంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తున్నాం. సో మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నామండి. మేము మా 3 పిల్లలు, నేను మా వారు 3 పిల్లలు. అయితే మా లగేజ్ మొత్తం క్లాత్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్లో మొత్తం ప్యాక్ చేసేసాం. జనరల్గా ఎవరికైనా క్లాత్స్ అవసరం ఉంటుంది, కానీ ఈ చార్ధామ్ యాత్రలో కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూల్ వెదర్ కాబట్టి, ఎప్పుడు ఎట్లా ఉంటుందో వాతావరణం మనకు తెలియదు కాబట్టి దానికి తగ్గట్టు అవసరమైన థింగ్స్ అన్నీ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు అవి చూపించబోతున్నాను. ఏం ఎక్స్ట్రా ఉంటాయో చార్ధామ్ యాత్రకు, మనకు అక్కడ ఏం అవసరం అవుతాయి, ఆ వెదర్ని తట్టుకోవడానికి కానీ, మెడిసిన్స్ కానీ, అవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది, ఎలా తీసుకెళ్ళాలి, అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ బ్యాగ్లో అయితే మేము అందరివి పెట్టామండి, ఒక సెట్ పెట్టేసినాము. మేము ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ నుండి మేము ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీ నుండి అక్కడ మా ఓన్ వెహికల్ వచ్చేస్తుంది, అక్కడ టూర్స్ వాళ్ళది. అక్కడ నుంచి హరిద్వార్ వెళ్తాం. సో ఆ 2 రోజుల జర్నీకి హరిద్వార్ వరకు మేము ఇందులో ప్యాక్ చేశాను క్లాత్స్. దాంతోపాటు తీసుకెళ్లాల్సినవి కూడా ప్యాక్ చేశాను. ఒకసారి చూపిస్తాను. ఆ బ్యాగ్లో 2-in-1 జాకెట్ పెట్టాను. అలాంటి జాకెట్స్ అవసరం అయితే అక్కడ ఉన్న వెదర్కి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ 1 డే మనం స్టే చేయాలి కాబట్టి కేదార్నాథ్లో మనకు ఆ చలిని తట్టుకోవాలంటే వర్షం పడుతుంది, అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము వెదర్ ఎట్లా ఉంటుంది అనేది. అందుకే అలాంటి జాకెట్స్, గ్లౌజెస్, సాక్సెస్, ట్రెక్కింగ్ షూస్ ఇలా ఉంటాయి. ట్రెక్కింగ్ షూస్ అవసరం, చాలా మస్ట్ ట్రెక్కింగ్ షూస్. అండ్ బాడీని హీట్ బయటికి వెళ్ళకుండా ఈ థర్మల్స్ అనేవి కంపల్సరీ. చార్ధామ్ యాత్రలో కంపల్సరీ ట్రెక్కింగ్కి అవసరం ఏంటి ఈ థర్మల్, ట్రెక్కింగ్ షూస్, జర్కిన్, అదేవిధంగా గొడుగు కూడా ఒకటి క్యారీ చేయాలి కంపల్సరీ. గొడుగు, ఒక టార్చ్ లైట్, పాటు మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను మొత్తం ప్యాక్ చేసిన మీకోసం, మళ్ళీ ఒకసారి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా. మెడిసిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ ఎయిడ్ ఇగో చూడండి. ఇవి మనం ట్రెక్కింగ్ చేసినప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఈ స్ప్రేస్, కాటను, మనకి చెవులో గాలి వెళ్ళకుండా ఉండడానికి కాటను, లేదా ఏదైనా మనకు అక్కడ ఏదైనా చిన్న దెబ్బలు తగిలినా కానీ యూజ్ అవుతుంది. ఇవేమో నీ సపోర్టర్స్, నీ ప్యాడ్స్. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి పచ్చకర్పూరం తీసుకెళ్ళాలి. ఇది స్మెల్ చూస్తే మనకి కొంచెం బ్రీతింగ్ అనేది బాగుంటుంది. తర్వాత డిహైడ్రేట్ అవ్వకుండా మనకి ఎనర్జీ కోసం ఇలా ఎలక్ట్రాల్ పౌడర్, గ్లూకాన్ డి ఏదైనా తీసుకెళ్ళాలి, ఒకటి క్యారీ చేయాలి. ఆ తర్వాత నాకు మా బాబు చిన్నాడు కాబట్టి వాడికి సంబంధించిన సిరప్స్, తర్వాత జనరల్ మెడిసిన్స్ తీసుకెళ్తున్నాను. జనరల్ మెడిసిన్స్ అన్నీ కూడా ఏంటంటే మెయిన్గా పెయిన్ కిల్లర్స్. అక్కడ కోల్డ్ వెదర్ కాబట్టి కఫ్, కోల్డ్, వీటికి సంబంధించిన టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, ఇవి జనరల్ మెడిసిన్స్ క్యారీ చేస్తున్నాను. ఆ తర్వాత జనరల్ మెడిసిన్తో పాటు ఈ కోల్డ్కి సంబంధించిన మాకు చిన్న ఉంటున్నాడు కాబట్టి ఈ జిందల్ స్మార్ట్ విక్స్, ఇది చెవులో కొంచెం వాటర్ పోతే తీసుకోవడానికి, ఇది కాళ్ళు నాకు కొంచెం ఎలర్జీ కాబట్టి ఇది కోసం, ఇది కాళ్ళకి సంబంధించి దీన్ని కూడా తీసుకుంటాను.
తర్వాత ఈ మెడిసిన్స్ అయిపోయిన తర్వాత మెడిసిన్ కంపల్సరీ తీసుకుంటున్నాం. టాయిలెటరీస్ అండి నేను ఒకటే బ్యాగ్లో సర్దేశాను. దీంట్లో ఇవన్నీ కూడా బాటిల్స్ కనబడుతున్నాయి కదా, ఒక దాంట్లో షాంపూ, షవర్ జెల్, ఆయిల్ ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేశాను. షాంపూస్ అన్నీ కూడా ఈ దీంట్లో ఇట్లా నీట్గా సర్దేశాను. ఇవి మనకు ఈ బాటిల్స్ అన్నీ కూడా మనకు బయట దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి ఆర్గనైజర్స్. ఈ బ్యాగ్లో మొత్తం లేడీస్ ఐటమ్స్ అంటే మొత్తం చిన్న చిన్న క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ దీంట్లో పెట్టేసాను. ఇవన్నీ కూడా స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఈ బ్యాగ్లో సెట్ చేసేసాను. సో వీటితో పాటు ఇంకా అక్కడ రెయిన్ పడితే గొడుగు పెట్టాను. ఇంకా అవి కాకుండా రెయిన్ కోట్స్ అక్కడ అవసరం ఉంటే తీసుకోవచ్చు, అక్కడ చాలా దొరుకుతాయని చెప్పారు. కాబట్టి ఇక్కడ నుంచి నేను అవేం మోసుకెళ్ళట్లేదు, అక్కడ తీసుకోవచ్చు. బ్యాగ్లో మొత్తం పూజ ఐటమ్స్, స్నాక్స్ పెట్టేశానండి. ఈ బ్యాగ్ మనకి యూజ్ అవుతుంది. ఈ బాక్స్లో మొత్తం పూజ ఐటమ్స్ పెట్టాను. అక్కడ చిన్న దీపాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, కర్పూరము, అగరబత్తీలు, నెయ్యిలో నానబెట్టిన వత్తులు, మ్యాచ్ బాక్సు, ప్రసాదానికి బెల్లము, షుగరు, తర్వాత అక్కడ దీపారాధన కోసం దీపాలు ఇవన్నీ కూడా బాక్స్లో సెట్ చేసాను. పూజ ఐటమ్ మొత్తము. వడబియ్యం కూడా తీసుకెళ్తున్నాము, వడబియ్యము. తర్వాత ఇది మా స్నాక్స్. మొత్తం అక్కడ మనకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎనర్జీ కావాలి కాబట్టి అక్కడ మనం ఈ మొత్తం ఎనర్జీ ఫుడ్ తీసుకెళ్తున్నాను. ఇది ఇంట్లో చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, డ్రై ఫ్రూట్ చిక్కీ అండ్ నువ్వుల చిక్కీ ఇవన్నీ కూడా చేయించాలి. ఇది ప్రోటీన్ ఫుడ్ మఖానా చూడ. అక్కడ 7 చోట్ల పూజ చేయొచ్చు అని చెప్పారు. అక్కడ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ పెట్టవచ్చు అని అన్నారు. నేను శారీస్ తీసుకున్నాను. అట్లానే అక్కడ ఎవరైనా ఉంటే ఇవ్వడానికి, ఉంటే ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఒక దాంట్లో సపరేట్గా ప్యాక్ చేసి వచ్చిన. ఇదంటే మా చార్ధామ్ యాత్ర కోసం నేను చేసుకున్నటువంటి ప్లానింగ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చార్ధామ్ యాత్రకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఈ తెక్కట్లాన్లో తీసుకురండి హైదరాబాద్లో. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయండి. ట్రెక్కింగ్ షూస్ కానీ, థర్మల్ వేర్స్ కానీ, గ్లౌజెస్, ట్రెక్కింగ్ బ్యాగ్స్, జాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. వాళ్ళని మనం అడిగితే వాళ్ళే ఇస్తారు. చార్ధామ్ యాత్రకు వెళ్తున్నామని అంటే వాళ్ళు మనకు చూపిస్తారండి. థర్మల్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి చార్ధామ్ వెళ్తున్నందుకు. ఇదండి నా చార్ధామ్ యాత్ర కోసం ప్రిపేర్ చేసుకున్న నా బ్యాగ్ ప్యాకింగ్ అండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి చార్ధామ్ యాత్ర గురించి. నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో అవన్నీ కూడా నా వీడియోస్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.